నమస్తే మిత్రమా. ఆకలి మనిషిని చంపేస్తుంది, కానీ ఆత్మగౌరవం మనిషిని బతికిస్తుంది. కొన్నిసార్లు విధి మనల్ని రోడ్డు మీద నిలబెట్టొచ్చు, కానీ మన వ్యక్తిత్వం మనల్ని అందలం ఎక్కిస్తుంది. ఈరోజు మనం వారణాసిలోని 80 ఘాట్ల మెట్ల మీద ఆకలితో అలమటిస్తున్న తన ఆత్మగౌరవాన్ని వదులుకొని సింధు అనే ఒక యువతి కథను తెలుసుకుందాం. ఒక బిచ్చగత్తిగా మొదలైన ఆమె ప్రయాణం ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఎలా మారింది, ఈ ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న అవమానాలు ఏంటి, ఈ కథ ఖచ్చితంగా మీ గుండెను బరువు ఎక్కిస్తుంది, అలాగే మీకు గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది. వారణాసిలోని 80 ఘాట్. అక్కడ 20 ఏళ్ల సింధు ఆకలితో సొమ్మసిల్లి కూర్చుని ఉంది. ఆమె కళ్ళల్లో ఆకలి మంటలు. అది చూసిన ఒక మిఠాయి కొట్టు యజమాని ఆమె వైపు ఒక సమోసాను విసిరాడు. ఎలా తెలుసా? ఒక కుక్కకు బిస్కెట్లు వేసినట్టుగా. కానీ సింధు ఆ సమోసాను ముట్టుకోలేదు. ఆకలితో ప్రాణం పోతున్నా సరే తన ఆత్మగౌరవాన్ని చంపుకోలేదు. నేను మనిషిని, జంతువును కాదు అన్నట్లుగా ఆ సమోసాను తిరస్కరించింది. ఇదంతా దూరం నుండి గమనిస్తున్నాడు విక్రమ్ వర్మ. అతను వారణాసిలోని పేరు మోసిన అమృత విలాస్ అనే పెద్ద రెస్టారెంట్ యజమాని. సింధు ఆత్మగౌరవం అతనికి నచ్చింది. దగ్గరికి వెళ్ళి డబ్బులు దానం చేయలేదు. బదులుగా నా రెస్టారెంట్లో పని చేస్తావా అని అడిగాడు. భిక్షం అడగని ఆ చేతులకు పని కల్పించాడు. సింధు ఆ అవకాశాన్ని దైవదత్తంగా భావించింది. అమృత విలాస్లో అంట్లు కడిగే పనిలో చేరింది. కానీ అక్కడ ఆమె ప్రయాణం అంత సులభం కాలేదు. ఆమె చిరిగిన బట్టలు, ఆమె గతం చూసి తోటి సిబ్బంది ఆమెను అసహ్యించుకునేవారు, వివక్ష చూపించేవారు. అయినా ఆమె మౌనంగా భరించింది. ఒకరోజు వంటగదిలో ఒక పొరపాటు జరిగింది. ఒక డిష్లో ఉప్పు ఎక్కువైపోయింది. అందరూ కంగారు పడుతుంటే సింధు ముందుకు వచ్చి దాన్ని సరిచేసింది. ఆమె చేతిలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. అది గమనించిన విక్రమ్ ఆమెను అంట్లు కడిగే స్థాయి నుండి వంట చేసే స్థాయికి పెంచాడు. మెల్లగా వారి మధ్య స్నేహం పెరిగింది. అది ప్రేమగా మారింది. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలోనే విధి మరో పరీక్ష పెట్టింది. ఒక పెద్ద పార్టీలో విక్రమ్ తన తల్లికి సింధుని పరిచయం చేశాడు. కానీ ఆస్తి, అంతస్తు, అహంకారం ఉన్న ఆ తల్లి సింధు గతాన్ని తవ్వి అందరి ముందు ఘోరంగా అవమానించింది. ఒక బిచ్చగత్తె నా కోడలు కావడమా అని చీదరించుకుంది. ఆ మాటలు తట్టుకోలేక సింధు ఏడుస్తూ అక్కడి నుండి పారిపోయింది. కానీ విక్రమ్ తన తల్లి అహంకారానికి తలవంచలేదు. మనిషికి కావాల్సింది డబ్బు కాదు, మంచి మనసు అని చెప్పి సింధుని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆమెను ఒప్పించి సగౌరవంగా పెళ్లి చేసుకున్నాడు. విక్రమ్ నమ్మకం గెలిచింది. పెళ్లి తర్వాత సింధు, విక్రమ్ కలిసి అమృత్ విలాస్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. కేవలం డబ్బు సంపాదించడమే కాదు, తాము నడిచి వచ్చిన దారిని మర్చిపోలేదు. వీధిలో ఉండే అనాథ పిల్లల కోసం, బాలికల కోసం మన ఇల్లు అనే సంస్థను స్థాపించి ఎంతో మందికి నీడను ఇచ్చారు. ఒకప్పుడు ఘాట్ మెట్ల మీద ఆకలితో ఉన్న సింధు ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన బెస్ట్ చెఫ్ అవార్డును అందుకుంది. ఆమె ప్రయాణం ఒక కన్నీటి కావ్యం, కానీ ముగింపు ఒక విజయకాంతులలో సాగింది. మిత్రులారా, నిజమైన ప్రేమకు, నిజమైన ప్రతిభకు పేదరికం అడ్డు కాదు అని ఈ కథ నిరూపించింది. ఆ రోజు ఆమెకు ఆకలి వేసిన ఆత్మగౌరవాన్ని వదులుకోలేదు. కాబట్టే ఈరోజు ఈ స్థాయిలో ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా మీ మీద మీకు నమ్మకం ఉంటే సింధులాగే మీరు కూడా మీ జీవితాన్ని మార్చుకోగలరు. ఈ హృదయపూర్వకమైన కథ మీకు నచ్చినట్లయితే తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. ఎవరికి తెలుసు, ఈ కథ ఇంకెవరి జీవితాన్నైనా మార్చవచ్చేమో. మరో మంచి స్క్రిప్ట్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.